ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తుడా కార్యాలయం దారిలో మురికి కాల్వలో పేరుకుపోయిన చెత్తను పరిశీలించిన సీఎం పారిశుధ్యం సరిగా లేదని అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. శుభ్రంగా ఉంచుకొని స్థల యజమానులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. అంతకుముందు తిరుపతి స్కావెంజర్స్ కాలనీలో సీఎం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కాలనీలో సమస్యలను స్థానికుల నుంచి అడిగి తెలుసుకున్నారు. మురికివాడలు తొలగించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. స్థలాలు లేని వారికి బయట ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. మురికివాడలో తాగునీరు పారిశుధ్యం సక్రమంగా చేయాలని అధికారులకు ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్ మాత్రం నేను ట్యాప్ ఇమ్మన్నాను. రాత్రి మిడ్ నైట్ గా ఇస్తున్నారంట. ఎన్ని గంటలకు ఇచ్చారు చెప్పేది నా మీరు. నేను కూడా ముందు మారిగా మీ మాటలు వినడానికి సిద్ధంగా లేను. నేను అందుకే ప్రజల్లోకి వచ్చా, ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా. మీరు కూడా నేను మానిటర్ చేస్తానమ్మా, నేను మానిటర్ చేస్తాను. రాని చెప్పా కదా, ఇంకా మీకెందుకు వేరే వాళ్ళకు లాభం రావడం నేను రాలే ఇక్కడికి, మీకు లాభం చేయడానికి వచ్చా. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. నీళ్లు కానీ డ్రైనేజ్ కానీ జాగ్రత్త చూసుకోండి, ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయండి. ఇది మీకే ఇస్తే మీకు ప్రాబ్లం ఏంటి? నేను ఆలోచించానంటే పేదవాళ్ళ ఆస్తి కూడా సంపద రావాలి. ఇప్పుడు మీరు ఎన్నే ఉంటారనుకో, మీరు ఇంతే జీవితాంతం ఉంటారు. ఇప్పుడు నేను బియ్యం ఇస్తున్నా, పింఛన్లు ఇస్తున్నా, అన్ని కూడా వీలైనంత వరకు బాగా ఇవ్వడానికి అదే మరి భద్రత పెట్టాను. బీమా ఇచ్చాను, 5 లక్షల రూపాయలు చనిపోతే ఇస్తాను పేదవాళ్ళందరికీ. ఇవన్నీ ఎందుకు పెట్టాను? మీ బాగోగుల కోసమే కదా. అదే మాదిరిగా మీ ఆస్తి విలువ పెంచాలి. పట్టణాల్లో ఉండే మీ అందరికీ ఏమవుతుందంటే, ఇది వేరే డెవలపర్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. మీకే నేను ప్లాన్ చేయిస్తాను, ఎవరిని ఆఫీసర్లు పెట్టి. మీరే ఒక కమిటీ వేసుకొని మీరే కట్టుకోండి, శుభ్రంగా మీరే చేసి కట్టుకోండి. మీరే అన్ని తీసుకోండి. ఈ ఆస్తిని మీరే అనుభవిస్తారు. మీరు ఉండడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి అన్నిటికీ మీరే చేసుకోండి. అట్లా మీకే ఇస్తా ఉన్నా. మీరు 300 మంది ఉన్నారమ్మా, 300 మంది ఉన్నారు. షాపులు వస్తాయనుకో, ఆ షాపులు కూడా ఈ కాలనీకే మీకే వస్తుంది ఆ లాభం కూడా. అందరికీ షాపులు 150 వస్తాయనుకో, 150 షాపులు 150 మందికి ఇచ్చుకుంటారు మీలోనే. ఎవరికి కావాలి వాళ్ళకి నీకే ఇస్తాను, మీరే కట్టుకోండి. వేరే వాళ్ళు వచ్చి కట్టరు. మీరే వాళ్ళకి ఇచ్చి, ఎవరికి కావాలి వాళ్ళకి ఇచ్చి కట్టుకుంటారు, మీరే కట్టుకుంటారు. వేరే వాళ్ళు కట్టించే పరిస్థితి ఉండదు. కానీ ఒకటే ఫ్లోర్ లో ఏ ఇంటికి ఆ ఇల్లు కడితే ఇట్నే ఉంటుంది. మెయిన్ రోడ్డు బ్రహ్మాండంగా వచ్చింది. పక్కొస్తే స్లమ్. ఎవరన్నా పిల్లలు ఇవ్వాలన్నా పెళ్లిళ్ళు చేసుకోవడం కూడా రాదు. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు స్లమ్ అనే కొందరికి ఏమనుకుంటారు, వీళ్ళకి ఏమి లేదు, పేదవాళ్ళు వీడు ఎందుకు పోవాలనుకుంటారు. చదువుకొని ఎంబీఏ చేసిన, లేదంటే ఎంబీబీఎస్ చేసిన వీడికి వచ్చి చూడంగానే ఆడపిల్లలు ఇవ్వాలంటే రారు, ఆడపిల్లలు చేసుకోవాలంటే కూడా రారు. నేనేమంటానంటే, మంచి ఇళ్లు కట్టి మీరు కూడా ఇక్కడే ఉండి దానికి ఆదాయం పెంచుకుంటే మీకు నష్టం ఏంటి? నేను వేరే వాళ్ళకి ఇవ్వను, మీకే ఇస్తా. మీరే చేసుకోండి ఆ పని. అందరికీ ఇమ్మంట. నేనేమన్నానంటే, ఎవరికి ఎంత జాగా ఉందో మీ అనుభవం ఉంది కదా, వాళ్ళందరికీ ఇస్తా. ఈడ అనుభవం లేకపోతే మాత్రం వాళ్ళకి వేరే దగ్గర ఇల్లు ఇప్పిస్తా, ఇల్లు కూడా ఇప్పిస్తా. మీకేం భయపడక్కర్లేదు. మీకు ఎవ్వరికి అన్యాయం జరిగిన మీరే నిర్ణయించుకోండి. చేంజ్. మనం వేరే డెవలపర్ తీసుకొచ్చి పెడితే వీళ్లకు అపోహలు వస్తాయి. అది చేయొద్దు, సందేహాలు చేయొద్దు. నేనేమనుకుంటున్నాను, మనం ఒక ఆఫీసర్ని పెట్టి వీళ్ళకి ఎట్ట కావాలో కట్టిస్తాం. ఆస్తి వాళ్ళదే. దాని ప్రకారం ఆ కాలనీలోనే వాళ్ళకి దామాషా ప్రకారం వచ్చేస్తుంది. అంతే. మేనేజ్మెంట్ మొత్తం వేరే మనం వీళ్ళ మనసులో పెడతారు. అంటే రెండు ఉన్నాయమ్మా. ఇక్కడ గాని ఇంటి జాగా ఇంటి జాగా ఇక్కడ లేకపోతే, మీ ఆధీనంలో లేకపోతే మీకు ఇల్లు ఇప్పిస్తా. ఇక్కడ మీ ఆధీనంలో ఉంటే ఆ దామాషా ప్రకారం ఈ బిల్డింగ్ లో ఎంత వాటా వస్తే ఆ వాటా ఇప్పిస్తాను. సరే, ఇంకా మనం ఇమ్మీడియట్ ఇప్పిస్తాను. బాధపడుతూ ఇప్పిస్తాను. నేను అందుకే వచ్చాను, మీ కష్టాలు చూస్తే నేను చెప్పిస్తాను.